వెల్కమ్ టు ఎన్బీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైద్యులు వైద్య సిబ్బంది సేవలు అసమానం, ఎలాంటి సహాయం అవసరమైనా సిద్ధమన్న సీఎం జగన్. వర్చువల్ పద్ధతిలోనే టీడీపీ మహానాడు డిజిటల్ వేదికగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం. కరోనా సేవల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించిన చిరు. బాలసోర్ సమీపంలో తీరం దాటిన తుఫాను, పశ్చిమ బెంగాల్ ఒడిశాలపై ప్రభావం. ఇక వివరాల్లోకి వెళ్తే వైద్యులు వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానమన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఒక తల్లి మాదిరి సేవలు చేస్తున్న మీకు ధన్యవాదాలు అంటూ కితాబిచ్చారు ఆయన. ప్రాణాంతకరమని తెలిసిన రోగులకు సేవలు అందిస్తున్నారని, వైద్యులు వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. వైద్యులు వైద్య సిబ్బందితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. To the nurses, to people who are engaged in sanitation works, from that level to joint collectors and collectors, and all other departments who are engaged in COVID operations, from revenue department to police to everybody else. It's a collective effort, and since we've been doing a phenomenal job at the district level, that is the only reason why these kind of outstanding results are in place. In fact, last few days nunchi a lot of districts have turned around. Kesulu taggumukham kuda padta undi. We were to టీడీపీ మహానాడును ఈసారి కూడా వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గురు శుక్రవారాల్లో జరిగే మహానాడులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహోత్సవంలో జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించామని చంద్రబాబు వెల్లడించారు. మే 27, 28 తేదీలలో ఆలయంలో జరిగే డిజిటల్ మహానాడులో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, 2 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కామ్లు తదితర అంశాలపై తీర్మానం చేయనున్నారు. జైలు నుంచి విడుదలై విజయవాడలోని తన ఇంట్లో ఉంటున్న టీడీపీ నేత ధూళిపాలను టీడీపీ నేత నారా లోకేష్ పరామర్శించారు. పాడి రైతులకు లీటరుకు 4 రూపాయలు ఎక్కువ ఇవ్వడం ధూళిపాల చేసిన తప్ప అని ప్రశ్నించారు నారా లోకేష్. ఆయన ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతుకు 50% రాయితీతో వైద్యం అందిస్తున్నారని నారా లోకేష్ చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని అన్నారు. పాడి పరిశ్రమను గుజరాత్కు అమ్మేందుకు కుట్ర చేస్తుందని, ఒంగోలు డైరీని ఇప్పటికే అమూల్కు అప్పగించారని ఆయన చెప్పారు. ఒకవైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం జగన్ మాత్రం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంలో బిజీగా ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహించిన అంగం డైరీని
ఈరోజు అనేక విధాలుగా ఇబ్బంది పెడతాం అందరూ చూస్తున్నారు. అసలు దూలిపాల నరేంద్ర గారు చేసిన తప్పేంటని ఈ ప్రభుత్వాన్ని స్ట్రేట్ గా ప్రశ్నిస్తున్నాం. వాడి రైతులకి 4 రూపాయలు ఎక్కువ లీటర్కి ఇస్తాం, అని చేసిన తప్పని అడుగుతారు. రైతుల కోసం హాస్పిటల్ ఏర్పాటు చేసి హాస్పిటల్ ద్వారా 50% డిస్కౌంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం, ఆయన చేసిన తప్ప అని అడుగుతున్నాం. 2013లో మ్యాచ్ సొసైటీ నుంచి కంపెనీస్ కి మారింది సంఘం డైరీ, అది అందరూ తెలిసిన విషయమే. కావాలని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఈరోజు తీసుకొచ్చి ఎవరైతే ప్రజల తరపున పోరాడుతున్నారో, ఏ నాయకులైతే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళని ఈ రోజు ఇబ్బంది పెడతాం మనందరం చూస్తున్నాం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గత 6 సంవత్సరాలుగా ప్రజల చెవులు గుయ్యని వరకు చెప్పారు జగన్ రెడ్డి. అది జరగలేదని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి నేను తప్ప అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి ఆయన ఎయిమ్స్ చేరుకున్నారు. అక్కడే ఆయన మెరుగైన వైద్య చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి మీడియాతో సోషల్ మీడియాలో కానీ మాట్లాడవద్దని సుప్రీంకోర్టు షరతు విధించింది. ప్రతి ఒక్కరి సహకారంతో లాక్డౌన్ సమర్థవంతంగా అమలవుతుందని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ ఎంజే మార్కెట్ ఏరియాలో కరోనాపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పోలీసులు పనిచేస్తున్నారని సిపి తెలిపారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు ఆయన. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సిపి అంజనీ కుమార్. 80 major checkposts and 35 minor checkpoints ఉదయం 9:30 నుంచి షిఫ్ట్ ప్రకారం పనిచేస్తుంది. ఈరోజు సెంట్రల్ జోన్లో నాతోటి పాటు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ చౌహాన్ గారు, జాయింట్ సిపి సెంట్రల్ జోన్ విశ్వప్రసాద్ గారు, ఆల్ ట్రాఫిక్ ఆఫీసర్స్, ఏసీపీస్ 3-4 చెక్ పోస్ట్ చూసిన తర్వాత ఇక్కడ మొజంజాహి మార్కెట్ చెక్ పోస్ట్లో వచ్చాము. లాస్ట్ 10 డేస్లో ఈ లాక్డౌన్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. పబ్లిక్ కోఆపరేషన్ తోటి తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ మంచిగా కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది. అండ్ కరోనా ఇన్ఫెక్షన్ నంబర్ ఈజ్ కమింగ్ డౌన్. ఈ సిచ్యువేషన్లో నేను పబ్లిక్కి థ్యాంక్స్ చెప్తున్నాము. బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా నేను చూస్తున్నాము, కొంతమంది పబ్లిక్ బైక్లో, కొంతమంది 4 వీలర్స్లో విదౌట్ ఎనీ ఎసెన్షియల్ పర్పస్ బయటికి వస్తున్నారు. నిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 5000 పైన వెహికల్కి సీజర్ జరిగింది 24 అవర్స్లో. అండ్ 7000 పైన లాక్డౌన్ వైలేషన్ కేసెస్ కూడా బుక్ అయింది. ఇదే 1% పాపులేషన్ ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. నేను అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కైండ్లీ కోఆపరేట్ చేయండి. మీ సర్వీస్ కోసం, మీ హెల్ప్ కోసం మన డిపార్ట్మెంట్ ఆల్ 14,000 కానిస్టేబుల్స్ 24 అవర్స్గా వర్క్ చేస్తున్నారు.
ఇప్పుడే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేణుబాబు మన మలక్పేట్ మీర్ చౌక్ కానిస్టేబుల్ ఆఫీసర్ 2 days బ్యాక్ అతనికి ఒక రోడ్ యాక్సిడెంట్లో సీరియస్ హెడ్ ఇంజురీ వచ్చింది. ఈరోజు జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ అతనికి డెత్ జరిగింది. ఇది చాలా సాడ్ న్యూస్. పబ్లిక్ సర్వీస్లో ఇది కూడా మ్యారేజ్ యానివర్సరీ రోజుకి ఇది యాక్సిడెంట్ జరిగింది. సో ఇది చాలా ఒక సాడ్ న్యూస్ ఉంది మన డిపార్ట్మెంట్కి. ఈ టైప్ ఆఫ్ డెడికేటెడ్ ఆఫీసర్స్ పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కోసం లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు. కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇది లా బ్రేకర్స్, దోస్ హూ ఆర్ లాక్డౌన్ ప్రిన్సిపల్స్కి గైడ్ లైన్స్కి ఎవరు బ్రేక్ చేస్తున్నారు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ లాక్డౌన్ మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది, మీ పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ కోసం ఉంది. తర్వాత essential supplies గురించి మార్నింగ్ 6 o'clock to 10 o'clock all 5. కరోనా కారణంగా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో సినీ నటుడు రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్స్ ను అవసరమైన వారు వినియోగించుకోవాలని చిరంజీవి అభిమానులు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి సంకల్పించి తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత అనంతపురం, గుంటూరు జిల్లాలకు ఆక్సిజన్ సిలిండర్లు పంపడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతంలో ఆక్సిజన్ లేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని గ్రహించి తమ హీరో తొలుత అనంతపురం పంపడం ఈ జిల్లా పట్ల ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుందని చిరంజీవి ఫ్యాన్స్ యువజన అధ్యక్షుడు భవానీ రవికుమార్ తెలిపారు. ఆక్సిజన్ కావాల్సిన వారు తమను సంప్రదించవచ్చని, అవసరం ఉన్న విషయం తమ దృష్టికి వచ్చాకనే ఆక్సిజన్ పంపడం జరుగుతుందని అడ్వకేట్ జయరామరెడ్డి స్పష్టం చేశారు. ఏర్పాటు చేయాలని గత వారంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురంలోనూ గుంటూరులో బ్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మేము ఎక్కడ ఆక్సిజన్ ఎవరైతే అంతగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఈ సిలిండర్లు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది. వీళ్ళు ఈ ఆక్సిజన్ కావాలని ఎవరైనా సంప్రదించాలన్నప్పుడు 2 కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయండి. ఆ 2 కాంటాక్ట్ నెంబర్లు మేము ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసినట్టయితే వాళ్ళకి సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతుంది. పరిస్థితిని బట్టి అవకాశం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు, లేదా మేమైనా తీసుకోవచ్చు. ఈరోజు దేశవ్యాప్తంగా కరోనాతో ఆక్సిజన్ లేక అనేక మంది చనిపోతున్నారు. దానికి స్పందించి చిరంజీవి గారు ఈరోజు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్లో 24 జిల్లాల్లో దాదాపుగా 33 కోట్లు వెచ్చించి ఈరోజు ఆక్సిజన్ ఉచితంగా అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే అనంతపురం జిల్లాకు 50 సిలిండర్లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా సిలిండర్లు పంపించాం. కరోనాతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి పేషెంట్కు ఉచితంగా మేము ఆక్సిజన్ సప్లై చేస్తాం. ఎవరన్నా కానీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బైపాస్ రోడ్లో ఈ సెంటర్ దగ్గరకు వచ్చి అడిగినంత ద్వారానే మేము వారికి సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆర్డీఓ గారికి బహుజన్ సమాజ్ పార్టీ కదిరి నియోజకవర్గ అధ్యక్షులు ఇర్ఫాన్ గారు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తెచ్చిన వైఎస్ఆర్ చేయూత అనే పథకం లబ్ధి పొందాలి అంటే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అని నిబంధనలు తెచ్చి అర్హులైన వారు ఈ పథకానికి అప్లై చేసుకునే వీలు లేకుండా పథకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని మండలాలలో ఆధార్ సెంటర్లు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మరికొందరు 45 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ను ఫోన్ నెంబర్ను ఎక్కడ లింక్ చేయాలో తెలియక అయోమయంలో పడిపోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఇతర మండల వారు ఇంకొక మండలంలో ఉన్న ఆధార్ సెంటర్లో ఆధార్కు ఫోన్ నెంబర్ను లింక్ చేయడానికి అక్కడ ఉన్న సెంటర్ వారు ఒప్పుకోక ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. కొందరు వయసు రీత్యా ఇబ్బంది పడి కరోనా బారిన పడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యానికి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సమయం 7-8 ఏప్రిల్ 2021 నుంచి ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా అన్ని మండలాల్లో ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళ సిస్టమ్ని ఈ అధికారులకు చెప్పిన మాటని వీరు అప్లై చేసుకోవాలంటే, వాళ్ళ మాట తీసుకొని వీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఎంతగానో అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితుల్లో, ఈ కరోనా మహమ్మారి సమయంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ చేయూత పథకం పొందాలని ఆశపడే ప్రతి ఒక్కరూ మొబైల్ నెంబరు ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలని తపన పడుతూ
వారు ఈరోజు నల్లమాడ నుంచి కదిరికి, కదిరి నుంచి నల్లమాడకి ప్రతిరోజు తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నల్లమాడ మండలంలో వీరికి ఆధార్ కార్డు లింక్ చేయడానికి ఆడ ఒక లింక్ సెంటర్ లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వీరికి ఆ ఆధార్ లింక్ని చేయడానికి ప్రభుత్వము త్వరగా చర్యలు తీసుకొని అక్కడ ఆధార్ లింక్ సెంటర్ను ఏర్పాటు చేయాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు ఆర్టీఓ గారికి విన్నవించుకోవడం జరిగింది. వీరు ఈ పథకము పొందాలంటే వచ్చే నెల జూన్ 8వ తేదీ వరకు వీరు అప్లై చేసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో వైఎస్ఆర్ చేయూత పథకము పొందడానికి వీరు అర్హులవుతారు. లేని పక్షాన ఈ పథకము పూర్తిగా వీరు అనర్హులుగా ఏర్పడే పరిస్థితి ఉంది. దయచేసి అధికారులు ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ వైఎస్ఆర్ చేయూత పథకం పొందాలని వీరు చేస్తున్న ఆలోచన, వీరు చేస్తున్న తపనకి అధికారులు చొరవ తీసుకొని వీరికి నల్లమాడ మండలంలో ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేసి వీళ్ళు ఫోన్ నెంబర్లు అన్ని ఆధార్ లింక్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇదే విధంగా రాష్ట్రం మొత్తంలో అన్ని మండలాల్లో ఈ విధంగా. అనంతపురం జిల్లా పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఏకంగా 15 మందిని అరెస్ట్ చేసి 16 మొబైల్స్, 1,40,830 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా సోమందపల్లి ఎస్ఐ వెంకటరమణ విశ్వసనీయ సమాచారంతో తన సిబ్బందితో కలిసి పెనుగొండ సోమందపల్లి మధ్యలో గల అడవి ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై మెరుపుదాడి చేశారు. సరైన సమాచారం రావడంతో పక్కాగా ప్లాన్ చేసి పేకాట రైళ్ల ఆట కట్టించారు ఎస్ఐ వెంకటరమణ. బుధవారం సోమందపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి నగదు, బైకులు, సెల్ ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ ప్రెస్ క్లబ్ మీటికి నూతన సీఐగా వచ్చిన వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సమాజంలో అసాంఘిక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, వారు ఎవరైనా సరే చట్టానికి చుట్టం కాదని సీఎం తెలిపారు. ఈ పేకాట స్థావరంపై దాడి చేసినప్పుడు మరికొందరు పారిపోయారని, ఈ పేకాట స్థావరం నడుపుతున్న మరో 2 పారిపోయారని, వారి మీద కూడా కేసు నమోదు చేశామని, త్వరలో వారిని పట్టుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. ఈ రైడ్లో పాల్గొన్న ఎస్ఐ వెంకటరమణ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ యేసుబాబు ప్రశంసించారని సీఐ మీడియా ముందు తెలిపారు. పేకాటలు ఎవరైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ట్రై చేస్తే కూడా వారందరూ కూడా హెచ్చరిస్తున్నాను. సో ఎవరు కూడా ఇలాంటి వాటి జోలికి పోవద్దండి. అలాంటి ఏదైనా మా దృష్టికి వస్తే కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ రైడ్లో సక్సెస్ఫుల్గా పాల్గొన్నటువంటి ఎస్ఐ సోమందపల్లి ఎస్ఐ వెంకటరమణతో పాటు వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, దస్తగిరి, ప్రసాద్ నాయక్, నరేష్, బాబ్జాన్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు కూడా అభినందించారు. రేపల్లె టౌన్ కేంద్రంలో 3 వ్యవసాయ నల్ల చట్టాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై జరుగుతున్న పోరాటం 6 నెలలు పూర్తయిన నేపథ్యంలో నిరసిస్తూ రేపల్లెలో బ్లాక్ డే నిర్వహించారు. సిపిఎం, సిఐటియు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన, అఖిల భారత రైతు సంఘాల సమైక్య ఇచ్చిన పిలుపు మేరకు బ్లాక్ డే మేరకు నెహ్రూ బొమ్మ సెంటర్ వల్ల నల్ల బ్యానర్, బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిపాల్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సరం నవంబర్ 26న ఢిల్లీలో ప్రారంభమైన రైతు ఉద్యమం నేటికి 6 నెలలు అయిందని, వందల మంది రైతులు ఈ పోరాట శిబిరాల వద్దే వివిధ రూపాల్లో ప్రాణత్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఒక్కసారి కూడా ఈ రైతులతో మాట్లాడలేదు. దేశ రైతాంగం మొత్తం తీవ్ర పోరాటంలో ఉంటే ఇంత నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం మోడీ గారికి రైతులపై ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతుందని విమర్శించారు. నేడు దేశంలో వైద్యం ప్రభుత్వ రంగంలో కాకుండా కార్పొరేట్ చేతిలో ఉందని, అందుకే ప్రజలు ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్నారు. నేడు వ్యవసాయ నూతన చట్టాలు అమలు అయితే వ్యవసాయం కూడా కార్పొరేట్ చేతిలోకి వెళ్లేది. నేడు వైద్యం అందాక ప్రజలు ప్రాణాలు ఎలా కోల్పోతున్నారో భవిష్యత్తులో రైతులు కూడా కార్పొరేట్ వ్యాపారవేత్తల వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అందుకే 6 నెలల నుంచి రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. చూస్తా ఉన్నాము, వైద్యం అనేటువంటిది కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఈరోజు భారతదేశంలో కరోనా లాంటి విపత్తు వస్తే వైద్యం అందక, ఆక్సిజన్ దొరక్క అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు చేస్తున్న పోరాటం కూడా అదే పోరాటం. అయా రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిని కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళయొద్దు. వైద్యం కార్పొరేట్లోకి వెళ్తే ఏ విధంగా అయితే మరణాలు వస్తాయో, రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు కొనుగోలు చేసేటువంటి బిల్లు ఏవైతే ఉన్నాయో వీటిని కార్పొరేట్ కంపెనీలు రిలయన్స్, అంబానీ, అదానీ ఇటువంటి వాళ్ళకి కట్టబెట్టేటువంటి 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. శ్రీకాకుళం నుంచి జిల్లాకు చేరుకున్న 8.50 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన అదనపు లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకర్ను అనంతపురం కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపీ తలారి రంగయ్య.
ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి ప్రశాంతంగా ఉంది. అసలు హాస్పిటల్లో నిల్వలు తగ్గిపోతున్నాయంటేనే భయం అయ్యేది. రాత్రింబవళ్ళు కంటికి కునుకు లేకుండా జిల్లా యంత్రాంగం పనిచేసింది దీని మీద. ఇవాళ ఒకటి మనకి ఒక ఆభరణం లాంటిది, ఒక ఆశీస్సు లాంటిది, మన వరం లాంటిది, ఇలాంటి వెహికల్ మౌంటెడ్ అంటే లారీ మీదనే ఎప్పుడు కూడా ఇది అలాగే ఉంటుంది. ఇక్కడ ఏ హాస్పిటల్కి అవసరమైతే అక్కడికి పంపడానికి వీలవుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఏ హాస్పిటల్లో నిల్వలు తగ్గుతుంటే రెండో హాస్పిటల్ నుంచి తీసుకురావడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఇది మేము చిన్నగున్నప్పుడు క్రయోజనిక్ రాకెట్ల గురించి విన్నాం, కానీ క్రయోజనిక్ ట్యాంక్ అవసరమైతేనే ఇది తీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మనకు వెహికల్ మౌంటెడ్ క్రయోజనిక్ ట్యాంక్ దొరికింది. అంతేకాకుండా ఎంపీ నిధుల నుంచి కూడా ఒక పర్మనెంట్గా ఒక ట్యాంక్ కూడా జీజీహెచ్లో ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే అది కూడా కంప్లీట్ అవుతుంది. దీనివల్ల ప్రజలకి ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లకి ఆక్సిజన్ని అందించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఈ మూడో కరోనా థర్డ్ వేవ్ కూడా రాకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. గత 10 రోజులతో పోలిస్తే ఇప్పుడు జిల్లాల పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. సహకారంతో అలాగే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో 4 ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అంటే గాలిలో ఉన్నటువంటి ఎయిర్ని తీసుకొని దాని నుండి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్లాంట్స్ ఒక 4 శాంక్షన్ చేసుకున్నారు. అందులో మొట్టమొదటిగా హిందూపురంలో జిల్లా ఆసుపత్రి హిందూపురంకి శాంక్షన్ చేసుకున్నారు. అది అలాగే అనంతపురంలో మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అలాగే హిందూపురం కదిరి ఒకటి, ఇంతకల్ ఒకటి, ఇలాగా శాంక్షన్ చేసుకున్నారు. అందులో మొట్టమొదటిది ఈరోజు కేవలం 4 రోజులలో దానికి కావాల్సినటువంటి సివిల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మొట్టమొదటి ప్లాంట్ని ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్నారు పాలకొల్లు రూరల్ పోలీసులు లంకల కోడేరు గ్రామంలోని జాతీయ రహదారిపై వస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ లారీని దాని ముందు ఎస్కార్ట్ గా వస్తున్న మోటార్ సైకిల్ ని ఆపుతుండగా వారు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వెంటనే వారిని పట్టుకుని లారీలోని కొబ్బరి బోండాల లోడ్ కింద దాచి రవాణా చేస్తున్న 1080 కేజీల భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీ నుంచి 23 సంచులలో 1076 కేజీల బరువు గల మొత్తం 200 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ గంజాయి విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందన్నారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 3300 రూపాయల నగదు, లారీ, ఒక మోటార్ సైకిల్ ను కూడా స్వాధీనపరుచుకున్నట్టు నరసాపురం డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి తెలిపారు. పాలకొల్లు రూరల్ సీఐ డి వెంకటేశ్వరరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులందరూ కూడా అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి అంటే ఇందులో గంజాయి ఉందని తెలిసి అలాగే దీని ఆక్రమణ ఒప్పుకున్నటువంటి మన డ్రైవర్ లక్ష్మీనారాయణ జాట్ ఇతను కూడా భోపాల్ ఇండోర్ సంబంధించిన అతను, అలాగే సుబ్రహ్మణ్యం అనే అతను ఈ కన్సైన్మెంట్ అంతా తీసుకొచ్చిన తర్వాత దీని అడుగు భాగాన దీంట్లో వేసేసి తర్వాత దానిపై ఎండు కొబ్బరికాయలు, ఆ తర్వాత ఇక్కడ కొబ్బరి బోండాలు కలెక్ట్ చేసుకుని దాన్ని తీసుకురమ్మని చెప్పారు. దీంట్లో ప్రముఖ వ్యక్తులు అంటే ఇక్కడి నుంచి దీన్ని అక్కడ పంపడానికి ప్రధాన సూత్రధారులు అయినటువంటి పెద్దిరాజు, సీనయ్య వీళ్ళందరూ రావులపాలెం సంబంధించిన వాళ్ళు. కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరవలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ వేసాక్ వేడుకల్లో ఆయన కీలకోపన్యాసం చేశారు. బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు పుట్టినరోజు సందర్భంగా బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. దీన్ని ట్రిపుల్ బ్లెస్డ్ డేగా పరిగణిస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ బౌద్ధ సమైక్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం నిస్వార్థంగా సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్, వైద్యులు, నర్సులకు వందనం చేస్తున్నానన్నారు. Venerable Dr. Dhammapriyaji, respected scholars, Dhamma followers, sisters and brothers from around the world, Namo Buddhaya, Namaste. I am honored to address you all on the special day of Vesak. Vesak is a day to celebrate the life of Lord Buddha.
భారీ ట్యాంకర్ ఉన్నట్టుండి కుప్పకూలింది. అదే సమయంలో బైక్లపై వెళ్తున్న కొందరు క్షణకాలంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు చూస్తుండగానే ఆ భారీ ట్యాంకర్ కుప్పకూలింది. అది తమపై పడబోతుందని గ్రహించిన బైకర్లలో ఒకరు అతివేగంతో వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకోగా మరి ఒక వ్యక్తి బైక్ను అక్కడే వదిలేసి పరుగులంకించుకున్నాడు. మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లా పీతాంబర పట్టణంలో జరిగింది ఈ ఘటన. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనం ట్యాంకర్ను ఢీకొట్టడం వల్లే ట్యాంకర్ కూలిందని స్థానికులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాస్ మరింత ఉగ్ర రూపం దాల్చింది. అతి తీవ్ర తుఫాన్గా మారి బాలాసోర్ సమీపంలోని తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయవ్య దిశగా కదులుతున్న తుఫాన్ పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి. 2 రాష్ట్రాలలోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు అసమానం. ఎలాంటి సహాయం అవసరమైనా సిద్ధమన్న సీఎం జగన్. వర్చువల్ పద్ధతిలోనే టీడీపీ మహానాడు డిజిటల్ వేదికగా నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం. కరోనా సేవల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించిన చిరు. బాలసోర్ సమీపంలో తీరం దాటిన తుఫాను పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై ప్రభావం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎన్బీ న్యూస్.